హే హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఒక మంత్ నుంచి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఆ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు కొన్ని నేను ఫేస్ చేశాను కొన్ని సిచ్యువేషన్స్. సో ఏ టైంలో వీడియోలు పెడితే వైరల్ అవుతాయి, లేకపోతే ఎలాంటి వీడియోల్ని పెట్టాలి, సో ఎలాంటి మ్యూజిక్ని యూజ్ చేయాలి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. నేను షార్ట్స్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడే ఇది ఫస్ట్ నా లాంగ్ వీడియో. సో నేను షార్ట్ వీడియోస్నే ఫస్ట్ ఫోకస్ చేసిన. అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో ఫస్ట్ షార్ట్ వీడియోస్తోనే స్టార్ట్ చేయండి. సో మనకి చాలా సబ్స్క్రైబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్ లాంగ్ వీడియోకి వెళ్ళిపోకండి. సో ఫస్ట్ మీరు షార్ట్ వీడియోస్తో స్టార్ట్ చేయండి. సో మీకు కొన్ని ఒక 100, 150 అలా సబ్స్క్రైబ్ వచ్చాక మీరు లాంగ్ వీడియో చేయడానికి, మీ దగ్గర ఉన్న కంటెంట్ని లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఈరోజు నేను మీకేంటంటే కొన్ని ట్రిక్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు ఈ ట్రిప్స్ మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ కొన్ని స్మార్ట్ స్ట్రాటజీస్ ఉంటాయండి. సో ఏంటంటే కన్సిస్టెంటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఏ వర్క్ చేసినా కానీ మన కన్సిస్టెంటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అదే 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అలా టైం పట్టొచ్చు. సో బట్ దాన్ని మీరు లాస్ట్ వరకు టిల్ ఎండ్ మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు దాన్ని ప్రయత్నిస్తూనే ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రూల్ వేసి అప్లోడ్ ఫ్రీక్వెన్సీ, అది కూడా మ్యాటర్ అవుద్ది. అంటే ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, ఎన్ని వీడియోస్ ఒక రోజులో అప్లోడ్ చేస్తున్నారు. ఓకే. అండ్ కన్సిస్టెంటీ అంటే సేమ్ కంటెంట్ని ఫాలో అవ్వడం. ఓకే. అదే కంటెంట్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. సో వేరే కంటెంట్ పెట్టడానికి ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిలిం రిలేటెడ్ కంటెంట్ గురించే అప్లోడ్ చేస్తున్నారు. సో అదే కంటెంట్ మీద మీరు కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేయాలి. సో తర్వాత మీ దగ్గర ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని మీరు లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే అప్లోడ్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గోల్డెన్ రూల్ అసలే. ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మనకి వ్యూస్ రాయాలి, సబ్స్క్రైబ్ రావాలని మనం ఏం చేస్తామంటే ఒకేసారి ఒక 1 డేలో ఉన్న 10 వీడియోస్, 20 వీడియోస్ పెట్టేస్తాం. షార్ట్ వీడియోస్ చేసి పెట్టేస్తాం. సో అలా చేయొద్దండి. మినిమమ్ 2 షార్ట్స్ పర్ డే పెట్టాలి. మ్యాక్సిమం 3కి వెళ్ళిపోవచ్చు. సో నో ఇష్యూస్. మ్యాక్సిమం 3 పెట్టుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 3 పెట్టమన్నాను కదా అని బ్యాక్ టు బ్యాక్ 3 అప్లోడ్ చేసేది. ఓకేనా. కొంచెం టైం మీన్స్ ఒక గంట ఒక వీడియో. ఇప్పుడు ఫస్ట్ వీడియో 1 ఉంది. వీడియో 1ని ఇప్పుడు 9కి పెట్టాము. సో వీడియో 2ని ఏం చేయాలంటే 10:30, 11 కల్లా ప్లాన్ చేసుకోవాలి. సో నేను టైమ్స్ కూడా మీకు చెప్తాను, ఏ టైంలో పెట్టాలి ఏంటి అనేది. సో ఇంకోటి ఏంటంటే ఒకేసారి సేమ్ కంటెంట్ని ఒకేసారి 2-3 టైమ్స్ పెట్టేయద్దండి. సో అది మీకు బల్క్ అప్లోడింగ్ అట్ ద సేమ్ టైం అది మంచిది కాదు. సో మీరు చూసుకొని అది పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఫోకస్ అండి. చెప్పాను కదా కన్సిస్టెంటీ. ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం రిలేటెడ్ న్యూస్ తీసుకున్నారు, దాన్ని నెక్స్ట్ 7 డేస్ ట్రై చేయండి. హీరోస్ మూవీస్ అప్డేట్స్ గురించి, దాని గురించి ఒక 1 వీక్ అలా ట్రై చేయండి. ఏదో ఒక కంటెంట్ తీసుకొని మీరు దాని మీదే ఉండాలి. కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ అప్లోడ్ టైం ఇండియా. మన ఇండియా టైమింగ్స్లోనే చెప్తున్నాను. ఏ టైంలో చేయాలి, ఎందుకు ఆ టైంలోనే చేయాలి అనేది నేను మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీకు. సో మార్నింగ్ 7:30 to 9. సో ఇది చాలా ఫ్రెష్ అండి. మార్నింగ్ లేవగానే ఒక వీడియో అప్లోడ్ చేసి అందరూ మార్నింగ్ లేవగానే మొబైల్ చూస్తారు కదా. సో మీ వీడియో వైరల్ అవ్వడానికి, సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ ఇన్ఫర్మేషన్ చూడడానికి అందరూ ట్రై చేస్తారు కదా. సో ఆ టైం అనేది బెస్ట్ అండి. ఆఫ్టర్నూన్ సమ్ లంచ్ టైంలో కానీ, లంచ్ బ్రేక్లో అందరూ మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. నైట్ టైం ఇదైతే బెస్ట్ టైం అండి. సో ఇది అనేది చాలా బెస్ట్ టైమ్స్. ఇది చాలా మంచి బెస్ట్ టైం. 8:30 to 10 లోపు మీరు ఒక వీడియోని అప్లోడ్ చేస్తే మీకు మంచి వ్యూస్ వచ్చే అండ్ సబ్స్క్రైబ్ పెరిగే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మంచి ఇంపార్టెంట్ ఇదండి, చాలా కాపీరైట్స్. అంటే కాపీరైట్స్ ఎందుకు వస్తాయి ఏంటి అనేది అంటే కొన్ని మ్యూజిక్ని మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో తీస్తారు. ఆ వీడియోలో ఏదో ఒక మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ ఏంటంటే ఆ యూట్యూబ్ లైబ్రరీలో లేదు. అది వాళ్ళు తీసుకోలేదు. సో మనకి అలాంటివన్నీ ఏమంటాయంటే కాపీరైట్ ఇష్యూ కింద వస్తాయండి. సో అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు పడుతుంది, అందరికీ పడుతుంది, అది కామన్. సో నాకు పడదు, నీకు పడదు అని ఆల్రెడీ ఏమి ఉండవు, అందరికీ కాపీరైట్స్ వస్తూనే ఉంటాయి. సో వచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఆ వీడియోని డిలీట్ చేయడం అనేది చేయొద్దండి. ఎందుకు డిలీట్ చేయొద్దు అంటున్నానంటే, సో మీరు అది డిలీట్ చేయడం వల్ల అంటే 1, 2 ఓకే అండి, ఎనఫ్. ఇప్పుడు ఈరోజు ఒకటి తీస్తే తర్వాత 1 వీక్ 2 వీక్ 1 డిలీట్ చేస్తే ఒకటి. అంటే కంటిన్యూస్గా మీరు ఇలానే చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది ట్రస్ట్ అనేది మీ ఛానల్ మీద ఉండదు. సో ట్రస్ట్ అనేది ఉండాలి. సో అలాంటి దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ వీడియోని
అన్‌లిస్టెడ్‌గా అప్లోడ్ చేయాలి ఫస్ట్. మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్పుడు మనకి విజిబిలిటీ అనేది ఉంటది కదా! దాంట్లో మనం ఫస్ట్ అన్‌లిస్టెడ్ చేయాలి. చేశాక అప్పుడే చూసుకోవాలి. అన్‌లిస్టెడ్ టైంలోనే మనకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నన్ అన్నారండి. నన్ కాకుండా మిగతా ఏదున్నా అంటే కాపీరైట్స్ ఇష్యూ అలాంటివేమైనా వచ్చినాయంటే ఆ వీడియోని మీరు వెళ్ళేసి విజిబిలిటీలో ప్రైవేట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే. ఈ ప్రైవేట్ పెట్టడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా అంటే లేదండి. ఇంక్రీజ్ స్ట్రైక్ కౌంట్ అవ్వదు, డ్యామేజ్ రీచింగ్‌కి డ్యామేజ్ అయ్యి ఉండదు. మానిటైజేషన్ కూడా నో ప్రాబ్లమ్ అండి. నో ఇష్యూస్. ఓకేనా? సో, మీరు హ్యాపీగా మీరు ప్రైవేట్‌లో పెట్టుకుంటే వీడియో నో ఇష్యూస్ ఎవరికీ కనపడదు. సో, మనం కొంచెం సేవ్ అవుతాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కాపీరైట్స్ ఉంటాయండి యూట్యూబ్‌లో. ఒకటేంటే కాపీరైట్ క్లెయిమ్ యూజువల్లీ మ్యూజిక్ వల్ల ఆర్ మూవీ క్లిప్స్, మ్యాచెస్ వల్ల మనకి అవి వస్తా ఉంటాయి. అవి పెద్ద ప్రాబ్లమ్ లేదు. సీరియస్ ఇష్యూ ఏంటంటే అంటే రైట్ స్ట్రైక్ వస్తే మాత్రం సీరియస్ ఇష్యూ అండి. అది కొంచెం మీరు అవాయిడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇంకా చాలా ఉన్నాయి. చాలా చెప్పడానికి చాలా ఉన్నాయి. బట్ ఈ వీడియో నేను చిన్న షార్ట్‌గానే చేద్దాం అనుకున్నాను. సో, 6 మినిట్సే. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూసుంటే ఏ పాయింట్‌లో మీకు ఈ వీడియో నచ్చినా కానీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి పాయింట్స్, మీకు మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబ్ అవ్వడానికి చాలా చాలా మంచి కంటెంట్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, దానికి నాకు మంచి లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ లైక్